ఇప్పుడే సూపర్ హీరో వెబ్ సిరీస్ అయిన వండర్ మ్యాన్ సిరీస్ ని కంప్లీట్ చేశాను. ఈ సిరీస్ ని సూపర్ హీరో వెబ్ సిరీస్ అని అన్నాలో వద్ద కూడా డౌట్ వస్తుంది. సూపర్ హీరో సిరీస్ అని చెప్పేంతగా దీంట్లో ఒక్క సీన్ లేదు. సిరీస్ బాగుంది, బాలేదని కాదు, ఒక యాక్టర్ గా మారడం వెనకాల ఉన్న స్ట్రగల్ ని దీంట్లో చాలా బాగా చూపించారు. ఇదొక నార్మల్ సిరీస్ అయి ఉంటే బాగుంటుందని చెప్పేవాడిని, బట్ ఇదొక సూపర్ హీరో సిరీస్, అందులోనూ మార్వెల్ సిరీస్. వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ లో పార్ట్ అయిన ఈ సిరీస్ కి ఆ యూనివర్స్ తో సంబంధమే లేకుండా ఉంది. ఓల్డ్ మూవీస్ కి సంబంధించి ఎలాంటి రిఫరెన్సెస్ లేవు, ఫ్యూచర్ లో రాబోయే మూవీస్ తో ఎలాంటి కనెక్షన్ లేదు. అసలు ఈ సిరీస్ ని తీయడం వెనకాల ఉన్న రీజన్ అర్థమవట్లేదు. అసలు ఏదో మా దగ్గర వండర్ మ్యాన్ కూడా ఉన్నాడని షో చేయడానికి తీసినట్టుందంతే. ఐ మీన్ ఒక సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే సిరీస్ అంటే ఆ యూనివర్స్ ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ప్రెసెంట్ టైమ్ లో ఉండే క్యారెక్టర్ అండ్ స్టోరీని రిఫరెన్సెస్ గా తీసుకుంటూ ఫ్యూచర్ లో రాబోయే మూవీస్ కోసం స్టోరీని బిల్డ్ చేస్తున్నట్టు ఉండాలి. బట్ దీంట్లో ఆ ఫేక్ మ్యాండరిన్ తప్ప మార్వల్ క్యారెక్టర్ అని చెప్పే ఏ క్యారెక్టర్ లేడు. మీకు ఒకవేళ టైం ఉంటే నార్మల్ సిరీస్ ని చూస్తున్నట్టు చూడండి అంతే. మార్వల్ సిరీస్ అనుకుని చూస్తే పక్కా డిసప్పాయింట్ అవుతారు. ఈ సిరీస్ కి నేనిచ్చే రేటింగ్ 2.5/5.